అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, లైఫ్ కోచ్ అండ్ ఆథర్. మనం చాలా ఎనర్జీ టెక్నిక్స్ నేర్చుకుంటూనే ఉన్నాం. అయితే ఒక్కొక్క ఎనర్జీ టెక్నిక్లో ఒక టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందని ఎంతమందికి తెలుసు? చాలామంది అసలు ఎనర్జీ అంటే ఏమిటో వాళ్ళకి అసలు అది ఎలా ఫీల్ అవ్వాలో, ఎలా ఉంటుందో, ఒక ప్రాణిక్ హీలింగ్లో ఎనర్జీ ఎలా ఫీల్ అవుతాము, రేకిలో ఎనర్జీ ఎలా ఫీల్ అవుతాము, హొపనొపోనోలో ఎనర్జీ ఎలా ఉంటుంది, సిద్ధ యోగాలో ఎలా ఉంటుంది, అలాగే సోల్ హీలింగ్ టెక్నిక్లో ఎలా ఉంటుంది, అంటే ఎన్నో రకాలైన టెక్నిక్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడాను ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క విధానంలో కొన్ని టైప్ ఆఫ్ ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆ టెక్నిక్లో ఉండే ఆ ఫ్రీక్వెన్సీ మన శరీరం మీద, ఫిజికల్ బాడీ మీద కానీ, ఆర్గాన్స్ మీద కానీ, మన యొక్క ఏవైతే మన చక్రాస్, ఎయిదర్ చక్రాస్ ఆర్ మన యొక్క ఎనర్జీ ఛానల్స్, ఏవైతే మెరిడియన్స్ అంటాం అన్నమాట, ఈ మెరిడియన్స్ మీద ఎలా పనిచేస్తుంది, ఏ కలర్ ఏ హెర్ట్జ్లో ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ బట్టి ఆ ఆర్గాన్ యొక్క దాని యొక్క కార్యక్రమం చేయడానికి ఆ యొక్క తత్వము, అంటే పంచభూతాల్లో పృథ్వీతత్వం ఉంటుంది, జలతత్వం ఉంటుంది, అగ్నితత్వం ఉంటుంది, వాయుతత్వం ఉంటుంది, ఆకాశతత్వం ఉంటుంది. ఈ పంచభూతాల్లో అంటే ఒక్కొక్క దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? భూమి ఉంది, భూమి సాలిడ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అంటే దాని యొక్క ఆ కణాలు, దాని యొక్క అమరిక అంతా చాలా దగ్గరగా కాంపాక్ట్గా ఉంటుంది. మరి జలతత్వం, జలం ప్రవహిస్తూ ఉంటుంది, అంటే అవే ప్రవహిస్తూ ఉన్నాయి, అంటే దూరంగా ఉన్నాయని ఆ మాలిక్యూల్స్ కానీ యాటమ్స్ కానీ. అదే గాలి అయితే ఇంకా, ఫైర్ అంటే దాన్ని ఏ తత్వంలో కూడా మనకు తెలియనంత పైకి వెళ్తూ ఉంటుంది, దాన్ని వీ కెనాట్ ఈవెన్ క్యాచ్ ఇట్. అలాగే ఆకాశతత్వం, ఈథర్, ఇవన్నీ మనం చూస్తే అయనిక్ స్టేట్లో ఉంటాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే ఆ ఫోటానిక్ స్టేట్ అంటాము. అందుకని మన ఎనర్జీ ఫీల్డ్ అనేటప్పటికీ ఒక ఫోటానిక్ ఎమిషన్ ఆఫ్ లైట్ ఫ్రమ్ మన బాడీలోంచి ఆ ఫోటానిక్ ఎమిషన్ వస్తుంది అంటాం అన్నమాట. అయితే ఇవన్నీ కూడా మన యొక్క యోగులు, పూర్వపురుషులు వీళ్ళందరూ కూడా ఏది ఎలా వాడుకోవాలి అనేది ఆ టైప్ ఆఫ్ టెక్నిక్స్ మనకు ఇచ్చి ఉన్నారు. అయితే ఈ హీలింగ్ టెక్నిక్స్లో కొన్ని మనకు చాలా గ్రాస్గా ఉండే బాడీ మీద పనిచేస్తాయి, కొన్ని మన ఎమోషన్స్ మీద పనిచేస్తాయి, కొన్ని మన యొక్క మానసిక స్థితి మీద, ఎమోషన్స్ మీద, కోపము, భయము, ఆగ్రహము, రిసెంట్మెంట్, ఇవన్నీ కూడా రకరకాలుగా మనకు ఉంటాయి. అవన్నీ ఎక్కడున్నాయి? మన యొక్క కోపం ఎక్కడుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. అంటే ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఎక్కడ ఉంది, ఎలా పనిచేస్తుంది, ఏమి చేస్తే మన ఎమోషనల్గా మనం హీల్ అవుతాం. ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మనకున్న ఆ బాధ, కోపం ఎవరి మీద ఉండేది, ఇంకా మనం దాన్ని మోస్తూ ఉన్నాము. అది మోస్తూ ఉన్నప్పుడు వీఆర్ లూజింగ్ అవర్ ఓన్ ఎనర్జీ. ఎప్పుడైతే ఈ మన ఎనర్జీ తగ్గిపోతూ ఉందో, కొత్తగా మన ఎనర్జీని తీసుకొని లేకపోతూ ఉన్నామో, సైకోసొమాటిక్ డిసీజెస్ మనకు రావడం. అంటే చాలా వరకు జబ్బులన్నీ కూడా మన యొక్క సైకాలజీలోంచి మైండ్ ఓవర్ మ్యాటర్ అంటాం అనమాట. అంటే మ్యాటర్ అంటే ఈ ఫిజికల్ బాడీ అన్నమాట. ఈ ఫిజికల్ తత్వము మైండ్లోంచి వచ్చే ఆ ఆలోచనల వల్ల, తరంగాల వల్ల, ఎమోషన్స్ వల్ల ఈ ఫిజికల్ బాడీలో కూడా ఇంబ్యాలెన్స్ వస్తున్నాయి అనేది అర్థం. వీటన్నిటిని కూడా మనము రకరకాల టెక్నిక్స్లో హీల్ చేయడం నేర్చుకుంటున్నాము. అయితే అందరూ నేర్చుకోవాలి అనేది ఎప్పుడూ చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను. అయితే మనం ఈ మధ్యకాలంలో హొపనొపోనో అనేది, హోపోనోపోనో యాక్చువల్గా చెప్పాలంటే హొపనొపోనో, చాలామంది ఇంకా అసలు చెప్పని వాళ్ళంటూ లేరు. కొన్ని వందల మంది, వేల మంది చెప్తూ ఉన్నారు. దాంట్లో ఏవేవో కలిపేస్తున్నారు, దాంట్లో పౌడర్లు కలిపేస్తున్నారు, దాల్చిన చెక్క పొడులు కలుపుతున్నారు, బొమ్మల్ని కలుపుతున్నారు. అసలు అంటే ఎక్కడెక్కడో ఏదేదో రిచువల్స్లో ఉండేవి, మ్యాజికల్ రిచువల్స్లో ఉండేవి, తర్వాత ఈ మోటివేషనల్ స్పీకర్సు, తర్వాత ఇలాంటి వాళ్ళు ఏదో టెక్నిక్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి ప్రతిదీ హొపనొపోనోలో కలిపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక 4 పదాలు మాత్రమే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆ ఫ్రేజెస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంకా 4 చెప్పాక ఇంక చెప్పడానికి ఏం లేదు కదా.
అది అనుకోండి, ప్రతిదానికి అది అనుకోండి, అనుకుంటూ ఉండండి. అనుకుంటూ ఉంటే మీరు ఆ యొక్క సమస్య తగ్గుతుంది అని చెప్పేస్తున్నారు. ఇంకా మరి మిమ్మల్ని ఆ 4 చెప్పాక మిమ్మల్ని ఎలా ఎంగేజ్ చేయగలం మేము? కాబట్టి మీకు రిలేషన్షిప్కి అయితే ఇలా అనుకోండి, హార్ట్ ప్రాబ్లం అయితే ఇలా అనుకోండి, ఏదో డబ్బు రాకపోతే ఇలా అనుకోండి, విశ్వానికి కనెక్ట్ అవ్వండి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ని తీసుకొచ్చి హోపోనోపోనోలో కలిపేస్తున్నారు. మ్యాజికల్ రిచువల్స్ తీసుకొచ్చి హోపోనోపోనోలో కలుపుతున్నారు. అంటే ఏది నిజమైన హోపోనోపోనోనో అదే తప్ప అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. అయితే సరే ఫాలో అయిన వాళ్ళు అవుతూ ఉన్నారు, రిజల్ట్స్ వచ్చాయని చాలామంది చెప్తూ ఉంటారు. ఓకే, వస్తే చాలా మంచిది. కానీ వాట్ ఈజ్ రియల్ హోపోనోపోనో అనేది ఆ మోర్నా సిమియోనా గారు చెప్పిన ఆ రియల్ ఫౌండరు వారు ఏ విధమైన ప్రేయర్స్ని ఏ విధంగా ఆ డివైన్ క్రియేటర్ ఆ సృష్టికర్తతోటి మనం కలిసి మన బాడీ మైండ్ అండ్ స్పిరిట్, మన స్పిరిట్ అండ్ మైండ్ కలిపి సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్ ఈ 3 విధానాలుగా మనలో ఉన్న ఈ మూడిటిని ఎలా అనుసంధానం చేసి ఆ దివ్య శక్తికి మనం కనెక్ట్ అయ్యి అవి తీసుకున్న ఆ ఎనర్జీ ద్వారా మనము మన యొక్క ఫిజికల్ బాడీలో, ఎమోషనల్ బాడీలో, మెంటల్ బాడీలో, జ్ఞానమయ కోశంలో, ఆనందమయ కోశంలో వీటన్నిటిలో ఏర్పడిన టాక్సిన్స్ని, నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ వైబ్రేషన్స్ని, అన్వాంటెడ్ ఎనర్జీస్ని, ఇంకా చూస్తే ఎర్త్ బౌండ్ సోల్స్ని, ఎంటిటీస్ ఇందే మన చుట్టుపక్కల ఉన్న ఆ దేహము లేని ఎంటిటీస్ని వీటన్నిటినీ ఆ దివ్యమైన శక్తితో ఎలా క్లియర్ చేయాలో అది మనకు రియల్ హోపోనోపోనో ప్రేయర్స్లో ఉంటాయి. అది రెగ్యులర్గా నేను ఆ కోర్సు చేస్తూ ఉన్నాను. చాలామంది నేర్చుకుని చాలా జీవితంలో అంటే మనం ఈ జీవితంలోనే కాదు ఎన్నో జీవితాల్లో, గత జీవితాల్లో మనకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఉండేది ఉంటాయి, లేనివి లేవు. అంటే ఒక జీన్ని మనం ఎలా క్యారీ చేస్తున్నాము, ఎన్ని మన తాతలు ముత్తాతల నుంచి ఆ జీనే కదా, అదే కదా, అలా అది విడిపోతూ కలిసిపోతూ మళ్ళీ మనకు ఈ జీన్ మనం క్యారీ చేస్తాము. ఆ జీన్లో ఏది ఉంటే దాన్నే మనం మన బాడీగా, మన యొక్క మైండ్గా, స్పిరిట్గా మనము ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాము. వీటన్నిటి యొక్క ప్రభావాలు అంటే యువర్ ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళందరూ ఏ జన్మలో వాళ్ళు చేసినా సరే ఇన్ థాట్స్, వర్డ్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్ అంటారు. అంటే మన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చర్యల ద్వారా, పనుల ద్వారా, అంటే మనకు చెప్తారు చూడండి మనోవాక్కాయ కర్మలందు అంటారు మన భాషలో. అంటే మన మనసులో కూడా నెగిటివ్ అనుకున్నా కూడా మనం ఇప్పుడు ఎవరినో కొట్టాలి వెళ్ళి కొట్టామనుకోండి అది తప్పు. మనసులో గట్టి కొట్టాలి అని అనుకున్నాం అనుకోండి అది కూడా అంతే తప్పు. అంటే మనసులో మాట ద్వారా హర్ట్ చేస్తాం మనం, అది కూడా వాళ్ళకి పెయిన్ కలిగిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఒక కర్మలుగా వాట్ యూ సో యూ రీప్. నీవు దేనైతే విత్తనాన్ని వేస్తున్నావో దాన్నే నువ్వు కోస్తావు. ఏ విత్తనం నువ్వు పాతిపెట్టావో అదే పంట నీకు వస్తుంది. నువ్వు నెగిటివ్ పంట నువ్వు జన్మల్లో ఎప్పుడెప్పుడో వేసిన ఆ నెగిటివ్ పంట యొక్క దాని యొక్క ఫలాల్ని మనం ఈ జీవితంలో ఈ కర్మలుగా, ఈ భావనలుగా, ఈ యొక్క సమస్యలుగా, ఆర్థిక సమస్యలు కావచ్చు, రిలేషన్ కావచ్చు, కెరీర్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా సరే వాటిగా మనం ఎదురుగా చూస్తూ ఉంటాము, అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి వీటిని ఆ డివైన్ ఎనర్జీతో క్లియర్ చేసినప్పుడు మనము ఎప్పుడైతే క్లియర్ అయ్యామో మన జీవితంలో ఎదురుగా కనిపిస్తున్నది కూడా అప్పుడే క్లియర్ అవుతుంది. అంటే ఇది ముందు వినడానికి కష్టంగా ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఏది ఏమైనా వాట్ ఈజ్ దేర్, ఏదైతే ఉందో అదే ఉంటుంది. అది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి మనల్ని మనము బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే హోపోనోపోనో. అంటే మేక్ ఎవ్రీథింగ్ రైట్ ఇన్ యువర్ లైఫ్. అంటే మన జీవితాన్ని సరైన పదంలో తీసుకువెళ్ళి కరెక్ట్గా నర్చర్ చేసుకుని ఆ జీవితంలో కావలసిన ఏదైతే ఏ రైట్ టైంలో రైట్ ఆలోచనలతో రైట్ ఫలాలతోటి మన యొక్క ప్యూర్ లైఫ్ పర్పస్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ జీవితాన్ని సంతోషంగా గడపడం అనేది హోపోనోపోనో ప్రక్రియ ద్వారా అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే
అయితే అందరూ కూడా రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. కొంతమంది హెల్త్ మీద చేయాలనుకుంటూ ఉన్నారు, కొంతమంది ఎమోషనల్గా అడుగుతున్నారు, కొంతమంది రిలేషన్షిప్కి అడుగుతున్నారు, ఏన్సిస్ట్రల్ హీలింగ్ అడుగుతున్నారు. సరే ఇవన్నీ అడిగినా సరే ఇవన్నీ కూడా ఒక ఒక చిన్న మెడిటేషన్ టెక్నిక్లోని యాడ్ చేసి, అంటే రియల్ హోపనోపోనో ప్రేయర్స్ మీకు 21 days పడతాయి. నేను ఒక 6-7 లైవ్ క్లాసెస్లో నేర్పించడము, ఆ ప్రేయర్స్ మీకు ఇచ్చి మీరు ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, మీరు మీ జీవితంలో జరిగిన విషయాలన్నీ రాసుకోవడము, దాని కారణాలు రాసుకోవడము, దానికి సంబంధించిన వ్యక్తులు ప్రదేశాలను రాసుకొని వాటన్నిటి నెగిటివ్ కార్డ్స్, అంటే ఆకా కార్డ్స్ అంటారు, ఆకాశిక్ కార్డ్స్, ఆ మనుషుల మధ్య ఉండే ఆ నెగిటివ్ బంధాలని క్లియర్ చేసుకోవడం అనేది అది ప్యూర్గా చేయిస్తాను. ఈ లోపల ఒక మాస్టర్ క్లాసు సండే రోజు అనుకుంటూ ఉన్నాను. ఆ సండే రోజు మాస్టర్ క్లాస్లో హెల్త్ కోసం హౌ టు టాక్ విత్ యువర్ బాడీ, అంటే విస్పరింగ్ టు యువర్ బాడీ అంటారు. ఆ నెగిటివ్ ఎమోషన్స్ని, బాడీలో తయారైన నెగిటివ్ ఆ సెల్యులర్ మెమరీస్ని మనం క్లియర్ చేసుకోవడం అనేది ఒక హై వైబ్రేషనల్ టెక్నిక్ తోటి, ఒక బాడీ మైండ్ అండ్ స్పిరిట్ని అనుసంధానం చేసుకునే ఒక టెక్నిక్ని మీతో చేయిద్దామని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు అందరూ రిజిస్టర్ అయ్యి అది నేర్చుకుని చేసి దానికి మంచి రిజల్ట్స్ వస్తే మీరు అందరూ కూడా హోపనోపోనో ఈ విధంగా చేస్తే ఆ ఇన్నర్ చైల్డ్ తోటి మనం ఎలా కనెక్ట్ అవుతాము. ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరో కాదు, మీరే. మీ లోపల జన్మజన్మలుగా మీరు క్యారీ చేస్తున్న మీ యొక్క ఆ జీవాత్మ యొక్క అంశమే ఇన్నర్ చైల్డ్. దట్ ఈజ్ ఆ ఇన్నర్ చైల్డ్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో అదే మీ జీవితం. మీ కోపము, తాపము, భయము, మీ యొక్క ఏదైనా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక అన్నీ కూడా మీ ఇన్నర్ చైల్డే మీ లోపల నుంచి బయటకు వస్తుంది. ఆ ఇన్నర్ చైల్డ్ని మనం ఎలా హీల్ చేసుకోవాలనేది ఒక హై వైబ్రేషనల్ టెక్నిక్తో మీతో చేయిద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మీరు అందరూ రిజిస్టర్ అయ్యి మీ యొక్క ఇన్నర్ చైల్డ్ తోటి మీరు కనెక్ట్ అయ్యి, ఇట్స్ లైక్ ఏ మదర్ చైల్డ్ రిలేషన్షిప్ లాంటిది. ఆ రిలేషన్ని పెంచుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని, ఆరోగ్యం అంటే ఇక్కడ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ లెవెల్లో మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.